మంచిది ఈ దినం. కోపం 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 అనేది ఎంత భయంకరమైన నష్టాన్ని మానవ జీవితానికి తీసుకొస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానీ, అలాగే దేవుని పిల్లల జీవితాల్లో కానీ, అన్ని ప్రజల జీవితాల్లో కానీ కోపం మానవాళి జీవితానికి తీసుకొచ్చే 5 భయానకరమైన నష్టాలు. ఆ నష్టాలు చెప్పే ముందు ఓ భక్తుడు కోపాన్ని ఇలా పోలుస్తాడు. కోపము, తుఫాను రెండు ఒకే కోవకు చెందినవి. తుఫాను వెలిసిపోయిన తర్వాతే, కోపం తీరిన తర్వాతే ఎంత నష్టపోయామో, ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో, మనం నష్టపోయింది ఎంతో తుఫాను తీరిన తర్వాతే తెలిసినట్లుగా, కోపం తీర్చుకున్న తర్వాతే ఎంత నష్టపోయామో నష్టం అప్పుడు మనకు తెలుస్తుందట. విన్నారు ఈ మాట? కోపం, తుఫాను రెండు ఒకే కోవకు చెందినవి. కోపం ఎంత భయంకరమైందో మీకు ఒక మాట చెప్తా. మా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అనే ప్రాంతంలో, వివరాలు నేను చెప్పలేనంత అవసరం లేదని, 4 సంవత్సరాలు బట్టి ఆ అబ్బాయి అమ్మాయి విపరీతంగా ప్రేమించుకున్నారట. తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి తల్లిదండ్రుల సమక్షంలో ప్రేమించుకున్న 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో వివాహమైంది. విచిత్రం ఏంటో తెలుసా? సెప్టెంబర్ చివరి వారం రాకమునిపే, అంటే కనీసం ఒక 10-15 రోజులు కూడా కాకమునిపే ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయిందిరా బాబు? ప్రేమించుకుని కదా పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళ్తే అమ్మాయి పుట్టింటికి వెళ్ళారట. ఆ రోజు మటన్ కర్రీ చేశారట. కాస్త మటన్లో కారం ఎక్కువైందట. ఈ అబ్బాయి సరిగ్గా తినలా, కొంచెం కోపంతో ఉన్నాడట. చూడండి, మటన్ కారం ఎక్కువైంది. ఇక దాని గురించి నేను వివరణ చెప్పలేను. సరే, సాయంత్రం అబ్బాయి ఇంటికి వచ్చారు. అబ్బాయి ఇంట్లో కూడా మటన్ చేశారట. ఈ అబ్బాయి తింటా ఉంటే ఆ అమ్మాయి తినలేదట. మీ ఇంటికాడైతే కడుపు నిండా తిన్నావు, మా ఇంటికాడ తినవా అని ఈ అమ్మాయిని ఏదో కోపగించుకుని ఒక మాట అన్నాడట. వాళ్ళ మధ్య చిన్న వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. పండుకున్నారు. ఈ అబ్బాయికి మధ్యరాత్రి 3 ఆ ప్రాంతంలో మెలకు వస్తే పక్కనుండాల్సిన భార్య లేదు. ఏమైందా అని లేచి చూస్తే కనపట్ల. ఏంటి అని కంగారుగా లోపలికి గదిలోకి వెళ్ళి చూస్తే ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకు ఊరేసుకుంది? చిన్న వివాదం, చిన్న కోపం. అయిపోయిందా? ఈ అమ్మాయి చనిపోయిన కారణాన్ని బట్టి ఈ ప్రేమించిన ప్రేమికుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి జస్ట్ నిన్ననే ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట. తుఫాను ఎంత నష్టం కలుగు చేసిద్దో, తుఫాను అయిపోయిన తర్వాత, వెలిసిన తర్వాతే కదా మనకు తెలిసేది. కోపం ఎంత నష్టం కలుగు చేసిందో ఇక్కడ చూడండి. కోపం 2 నిండు ప్రాణాలు బలిగొంది. వాళ్ళు చనిపోయారు. బ్రతికున్న అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు బ్రతికిన కాలం అంతా వాళ్ళు ఏడుస్తూ బ్రతుకుతారు. పేరుకు బ్రతుకున్నారండే కానీ చస్తూ బ్రతుకుతూ ఉంటారు. చూసారా ఎంత భయంకరమైన నష్టం కలుగు చేసింది కోపం. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీకు కూడా కోపం ఎక్కువ? అమ్మా, మీకు కూడా కోపం ఎక్కువ? అన్నయ్య, కోపం కట్టలు దించుకొని వచ్చేటట్లుగా విపరీతమైన కోపిస్తుదానిగా బ్రతుకుతున్నావా? తస్మాత్ జాగ్రత్త. కోపం మానవ జీవితంలో 5 రకాల నష్టాలు కలుగు చేస్తుంది. నంబర్ 1, కోపం మనిషిని పరలోకానికి దూరం చేస్తుంది. మరలా చెప్తున్నాను, కోపం మనిషిని పరలోకానికి దూరం చేస్తుంది, దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. ఏంటి కోపం పరలోకానికి మనిషిని దూరం చేస్తుందా? దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తుందా? బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఉంది. దైవజనుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి హోరేబు దగ్గర
విసిగిపోయి కోపం తెచ్చుకొని ఆ బండను కొట్టాడు, ద్రోహులారా అని మాట్లాడాడు. కాని మాట అన్నందుకు మోషే కనాను కోల్పోయాడు. విన్నారా? మోషే కనాను కోల్పోవటానికి కోపం కాదా దానికి కారణం? తమ్ముడు, చెల్లి, కోపం చిన్నదిగానే కనపడుతుంది, కానీ అది దానికి చెల్లించాల్సిన మూల్యం ఏంటో తెలుసా? పరలోకాన్ని కోల్పోతాడు. పరలోకం, అవును, పరలోకం. ద్రోహులారా అన్నాడు. ఎందుకంత మాట అన్నాడు? కోపంతో. నిజమే, కోపం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా అదుపు లేని మాటలు అంటాడు కదా. కొంతమంది దుర్మార్గం, బూతులాడేవాళ్ళు, బండ బూతులాడేవారు. అది చెల్లా తల్లా ఆ ఇంకిత జ్ఞానం ఉండదు కోపిష్టోడికి. ఈ మాట అనొచ్చా అనకూడదా ఆ దైవికమైన ప్రత్యక్షత ఉండదు. అయ్యో, భార్య నీ మాట అంటే ఎలా, భర్త నీ మాట అంటే ఎలా, అత్త నీ మాట అంటే ఎలా, మామ నీ మాట అంటే ఎలా, అయ్యో అక్క నీ మాట అంటే ఎలా అని ఆ విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోయి అదుపు లేకుండా ఎంత భయంకరమైన మాట పడితే అంత భయంకరమైన మాట అంటాడు కోపిస్తోడు. నోటి మాటను బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు. లేఖనాల్లో మనం ఎరుగుదాం కదా. నంబర్ 1, తమ్ముడు, చెల్లి, నిన్ను పరలోకానికి దూరం చేసేది నీ కోపం అన్న సంగతి ఎప్పుడు జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. రెండవది, కోపం మానవ సంబంధాలను అత్యంత దారుణంగా దెబ్బతీస్తాయి. కోపిష్టోడు ఇంట్లో ఉంటే ఆ కోపిష్టోడితో భార్య ప్రేమగా ఉండలేదు, పిల్లలు ప్రేమగా ఉండలేరు. ఆ భార్య కోపిస్తుందైతే, పద్దాకలు రొసరొసలాడి కోపంతో సాధించేదైతే ఆ గయ్యాలి భార్యను, కోపిష్టి భార్యను ఏ భర్త హృదయమార గుండెల మీదకు తెచ్చుకోగలుగుతాడు? ఆ కోపిష్టి మనిషిని పలకరించడానికి ఏ బంధువులు వస్తారు? మానవ బంధాలను దెబ్బతీసేది కోపం. చూడండి లేఖనాల్లో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం, ఓ భయకంపితమైన మాట. 27వ అధ్యాయం చూడండి, 3వ వచనం. 27:3. రాయి బరువు, ఇసుక భారం, మూడిని కోపము ఆ రెండిటికంటే బరువు. విన్నారా? రాయి బరువు, ఇసుక భారం, మూడిని కోపము ఆ రెండిటికంటే బరువు అని రాసి ఉంది కదా. విన్నారా? ఒక వ్యక్తి తల మీద రాయి మోసుకుంటూ వెళ్తున్నాడు. తల మీద రాయి కానీ ఇసుక కానీ పెట్టుకున్నవాడు జీవితకాలం దాన్ని మోసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడా? రాయి పెట్టింది మొదలుకొని ఎప్పుడు దించేద్దామా, దీన్ని జింతే స్థలం ఎప్పుడు వస్తుందా అని తల మీద పెట్టుకున్న బరువును ఎప్పుడు దించుదామని ప్రతి క్షణం ఎదురు చూస్తాడు. ఎమ్ ఐ రైట్? అలాగే భార్య కోపిస్తుందైతే ఇలాంటి దానికి విడాకులు ఇస్తే బాగుండు. ఇదే అమెరికా దేశం అయితే 150 సార్లు విడాకులు ఇచ్చేవాడు. ఈ కోపిష్టి భర్తతో ఎట్లా యాగాలి? ఈ బాంధవ్యం తెంచుకుంటే బాగుండు. బరువు దించుకోవటానికి ఒక వ్యక్తి ఎలా తహతహలాడతాడో, ఆతృతగా ఎదురు చూస్తాడో, కోపిష్టి భర్తని, కోపిష్టి భార్యను, కోపిష్టి వ్యక్తులను, బంధాలు తెంచుకోవటానికి ఏ వ్యక్తి అయినా ఇష్టపడతాడు. నేనంట, కోపిష్టోడికి స్నేహితులు ఎక్కడుంటారండి? కోపిష్టోడు మానవ బంధాలు ఎక్కడ కలుపుకుంటాడండి? వాని కోపం ప్రజలకు వాడిని దూరం చేస్తుంది. మానవ సంబంధాలను దెబ్బతీసేది కోపం. తండ్రి కోపిష్టోడైతే పిల్లలు ప్రేమగా తండ్రి యొద్దకు రాగలరా? నాన్న మీద వాలగలరా? తల్లి కోపిస్తేదైతే ప్రతి దానికి అనవసరంగా కోపం తెచ్చుకొని గైమని నరుస్తూ గొడ్డు బాదినట్లుగా పిల్లలను బాధేదైతే అలాంటి తల్లి దగ్గరికి పిల్లలు ప్రేమగా రాగలరా? చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, జాగ్రత్త. మానవ బంధాలను దెబ్బతీసేది కోపం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. మూడవది, కోపం అపార నష్టాన్ని తీసుకొస్తుంది. విన్నారా?
మామూలు నష్టం కాదు. అదే అధ్యాయం చివరి వచనం తర్వాత వచనంలో అంటాడు, మానవ బ్రతుకులను నాశనం చేసేది కోపం. 4వ వచనం, క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు? విన్నారా? క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు? విన్నారు ఈ మాట? కోపము క్రోధము అంటే కోపపు స్థాయి దాటింది క్రోధం. కోపము వరద లాంటిదట. గ్రామాల్లో చూస్తాం కదా, వరదలు వచ్చినప్పుడు గ్రామాలు కొట్టుకొని పోతాయి, పంటలు కొట్టుకొని పోతాయి, పశు సంపద కొట్టుకొని పోతుంది. అయ్యో, ఆస్తి నష్టం, ధన నష్టం, పశు నష్టం, ప్రాణ నష్టం, ఎంత అపారమైన నష్టం కలుగు చేస్తుందో కదా. విన్నారా? కోపం అగ్ని లాంటిదట, కోపం వరద లాంటిదట. వరద నాశనం చేసినట్లు, అగ్ని శ్మశాన భూమిగా ఆ ప్రాంతాలను తగలబెట్టినట్లు కోపం అగ్ని లాంటిది, కోపం వరద లాంటిది, నాశనాన్ని తీసుకొస్తుంది. తమ్ముడు, ఒకసారి ఆలోచించు. నీలో ఉన్న కోపం నీ ఇంటికి ఎంత నాశనం తీసుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, మీ ఇంట్లో ఉన్న ఆప్యాయత అనురాగాలను అది ఎలా కాల్చి బూడిదలాగా చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? అందుకని ప్రభువుని అడుగు, దేవా, నీవలే దీర్ఘశాంతంతో బ్రతికే కృప దయచేయి, శాంతమూర్తిగా బ్రతికే కృప దయచేయి. అలాగని దండించేటప్పుడు కోపగించుకోకూడదని కాదు నేను అనేది, అనవసరమైన కోపాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. 5వది, కోపం ఆరోగ్యం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. మనిషి అనారోగ్యానికి గురి అవ్వటానికి కారణం కోపం. విన్నారు ఈ మాట? అరికాలు నుంచి నడినెత్తి వరకు మనిషి కోపగించుకున్నప్పుడట శరీరంలో ఉన్న ప్రతి అవయవం కుచించుకుపోద్దట. మీరు కావాలంటే ఈ వీడియో చూడండి. శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద కోపం భయంకరమైన ప్రభావం చూపిస్తుందట. హార్ట్ మీద, నర్వ్ సిస్టమ్ మీద, బ్రెయిన్ మీద, కిడ్నీ మీద, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపించేది కోపం. కోపం వచ్చినప్పుడు ఆ నర్వ్ సిస్టమే విపరీతంగా మారిపోద్దట. కొంతమంది అంటారు, ఆయనకి అంత కోపం రావటానికి కారణం ఏంటంటే పాప బీపీ అండే, బీపీ వలన కోపం వచ్చిందండి అని అంటారు. అయితే కొంత వాస్తవం దానిలో ఉన్న, అది 100కు 100 వాస్తవం కాదు. దానికి మించిన వాస్తవం ఏంటో తెలుసా? కోపం అనే తల్లికి పుట్టింది బీపీ. విన్నారా? కోపం అనే తల్లికి పుట్టిన కూతురే బీపీ, అది కొడుకే బీపీ. కోపం ఎక్కువ ఎవరిలో ఉంటుందో ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీపీ వచ్చిందా తల్లి కూతురు జుట్లు పట్టుకోవాల్సి వస్తుంది. ఇక రెండు జాయిన్ అయింది అనుకోండి, కోపానికి బీపీకి కోపానికి తోడు బీపీ జాయిన్ అయింది అనుకోండి, కోపం బీపీ కలిస్తే ఇక చూడండి శ్మశాన భూమి అయిపోతుంది. అందుకనే చూడండి, సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది. చూడండి ఆ మాట, 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు అంటే శాంతంగా ఉండే మనస్సు శరీరానికి జీవాన్ని పోస్తుందట. సైన్స్ చెప్పటమే కాదు, సైన్స్కి మించింది కదా బైబిల్. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం. విన్నారు ఈ మాట? ఇప్పుడు చెప్పండి, సాత్వికమైన మనస్సు శరీరానికి జీవమైతే కోపపు మనస్సు శరీరానికి మరణం. అవయవాలన్నిటి మీద ఇది భయంకరంగా దాడి చేయటం ప్రారంభిస్తుంది. 5వ మాట, కోపం పాపానికి ముఖద్వారం లాంటిది. భయంకరమైన మాట ఇది.
కోపం పాపానికి ముఖద్వారం లాంటిది. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుడి. విన్నారా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఎప్పుడు పాపంగా మారుతుంది అంటే, కోపం మానవ సహజం. అయితే ఎవరి మీద కోపగించుకున్నామో, ఎవరి మధ్యలో కోపాలు ఎదురయ్యాయో ఆ వ్యక్తితో సూర్యుడు అస్తమించే లోపే మనం సమాధానపడాలి. భార్యాభర్తలు రైట్, కొన్నిసార్లు కోపం వస్తుంది. పిల్లలు చేసే తప్పును బట్టి కోపం వస్తుంది. కోపగించడం తప్పేం కాదు, వాక్యానుసారమైన కోపం. యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము మందిరంలో అడుగుపెట్టి ఆయన కోపగించుకొని కొరడా జొలపలేదా? పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడటం సహజం, అవసరం కూడా. భార్య తప్పు చేసినప్పుడు కోపపడటం సహజం, అవసరం కూడా. అలాగని చెప్పి అదే పనిగా కోపడకూడదండోయ్. వినండి ఇక్కడ. సరే, ఒకవేళ ఎవరి మీదైనా మనం కోపడితే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలి. సమాధాన పడకపోతే అప్పుడు కోపం పాపంగా మారిపోద్ది. ఎందుకో తెలుసా? సమాధాన పడని స్థలాలలో అపవాది ప్రవేశిస్తాడట. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఏదో తెలుసా? నీవేదో పిలిచి వాడు కుర్చీ వేయాల్సిన అవసరంలా. భార్యతో ఆ రాత్రి సమాధాన పడకుండా నువ్వు పడకల మీదకి వెళ్తే అసమాధానపు హృదయమే అపవాదికి నిలయం. విన్నారా? తమ్ముడు, చెల్లి, అమ్మా, నా వైపు చూడండి. నీ భర్తతో నిన్న గొడవపడి 2-3 రోజుల నుంచి గొడవపడి సమాధానంగా ఉండలేదు కదా. భార్యతో గొడవపడి 2-3 రోజుల నుంచి సమాధానంగా లేవు కదా. అత్తతో గొడవపడి, కోడలతో గొడవపడి, ఉద్యోగ స్థలంలో గొడవపడి కొన్ని రోజుల నుంచి మనస్మర్థతో ఉన్నావు కదా. నీ హృదయం అపవాది నిలయంగా మారుతుంది. జాగ్రత్త. సమాధానపడని హృదయం, అసమాధానంతో రగిలే హృదయం అపవాదికి నిలయమని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. ఇప్పుడు అపవాది ప్రవేశించిన తర్వాత, విన్నారా? అపవాది ప్రవేశించిన తర్వాత వాడు పాపం చేసేవాడిగా మారిపోడా. కోపం పాపానికి ముఖద్వారం లాంటిది. కయ్యను, ఇంత పాపం ఎట్లా చేసావయ్యా? తమ్ముడు చంపేవంట. ఏమయ్యా, తమ్ముడు చంపేవంట, ఇంత పాపం ఇంత ఘోరానికి ఎట్లా ఉడిగట్టావయ్యా? ఏమంటాడు తెలుసా? నా తమ్ముడిని చంపేంత నరహంతకుడిగా నేను మారటానికి కారణం ఏంటో తెలుసా? నాలో ఉన్న కోపమయ్యా. ఆ కోపమే నన్ను ఇంత భ్రష్టమైన వాడిగా చేసిందయ్యా. తమ్ముళ్ళారా, విన్నారా? కోపం ఎంత భయంకరమైనదో, ఎంత అపార నష్టాన్ని కలుగు చేస్తుందో. ఓ భక్తుడు ఇలా అంటాడు, కోపం ఓ చిన్న నిప్పు రవ్వ. ఆ చిన్న నిప్పు రవ్వగా ఉన్నప్పుడే దాన్ని ఆర్పేవా? ప్రైజ్ గాడ్. లేదు, ఆ కోపాన్ని అట్లాగే కొనసాగించడం ప్రారంభించావా? అది అగ్నిపర్వతం అవుతుంది. ఆ అగ్నిపర్వతం ప్రాంతాలను కాల్చి శ్మశాన భూమిగా మారుస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, దీర్ఘశాంతం. ఒక మాట ప్రభువుని అడుగుతావా? దేవా, నాలో ఉన్న కోపిస్తనాన్ని తీసేసి నీవలే శాంతమూర్తిగా నేను బ్రతకాలయ్యా, నీవలే సాత్వికుడిగా బ్రతకాలయ్యా, నీవలే దీర్ఘశాంతం కలిగిన వాడిగా నేను బ్రతకాలయ్యా. కోరుకుందామా? అలాంటి కోపపు స్వభావం ఎవరిలో ఉందో ఒకవేళ మీలో ఉంటే ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీరు ఎరిగిన వారిలో ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్తూ 1 నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. అవును ప్రభు, కోపం ఎంత భయంకరమైనదో మాతో మాట్లాడావు. వాక్యానుసారమైన కోపం, ధర్మబద్ధమైన కోపం, ఆత్మ సంబంధమైన రోషం ఇవి అవసరమే. అనవసరమైన కోపాలు మా జీవితంలో రానివ్వకయ్యా.
ఎవరితోనైనా కోపగించుకుంటే సూర్యుడు అస్తమించే లోపు సమాధానపడే కృప దయచేయి. ఆ అసమాధానంతోనే దినాలు ముందుకు మేము వెళ్ళనిచ్చే వ్యక్తులుగా బ్రతకూడదయ్యా. ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో యేసు నామం పేరిట వారిలో ఉన్న కోపపు స్వభావం పాతాళములో త్రొక్కివేయబడునుగాక. మా కుటుంబాలు మీకు మాత్రమే చోటిచ్చేవిగా ఉండాలి. అపవాది ఏమాత్రం మా ఇంట్లో అడుగు పెట్టకూడదు. వాడికి మా గుడారాల్లో చోటు ఉండకూడదు. సమాధానంతో బ్రతికే కృప దయచేసి మహిమ పొందమని చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.